కొత్తూరు హర్జనవాడ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి కొత్తూరు హర్జనవాడ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేయాలి పెన్నాపూర్ల కట్టకి రిమిట్మెంట్ ను నిర్మించాలి గంగపట్నం పల్లెపాలెంలో బ్రిడ్జిని పరిష్కరించాలి ప్రజా సమస్యలను ఇవ్వాలి కొత్తూరు హర్జనవాడ ప్రజలకు కూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో హర్జనవాడలో సుమారు 250 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 3-4 తరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి వారికి ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నా ఇప్పటికీ ఇళ్ల పట్టాలు లేనటువంటి పరిస్థితి. అదేమంటే దేవాదాయ భూములు అంటున్నారు, ఇతరితర కారణాలన్నీ చెప్పి 3-4 తరాలు సంబంధించినటువంటి ప్రజలు ఇంకా అక్కడ నివాసం ఉంటున్నారు. వీరు ఏదైనా ఇల్లు నిర్మించుకోవాలన్నా లేకపోతే ఇతరితర ఏదైనా సమస్యలు వచ్చినా పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్పందించి ఇందుకూరుపేట మండలం కొత్తూరు హర్జనవాడలో నివాసం ఉంటున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్నారు, కానీ అది పూర్తిగా జరగలేదు. ఏదో 5 మందికి 6 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు చెప్తే మిగతా వారికి ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతో పాటు గతంలో వచ్చినటువంటి వరదలకి గంగపట్నం పల్లెపాలెంలో బ్రిడ్జి పడిపోయింది. ఆ బ్రిడ్జి పడిపోవడం వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి ప్రజలు వారు ఎవరైనా చనిపోతే ఆ బ్రిడ్జి ద్వారానే అవతలకి తీసుకొని పోయి దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. ఆ బ్రిడ్జి పడిపోవడం వల్ల ఈరోజు తెప్పల మీద చిన్న తెప్పల మీద ఈరోజు ఆ మృతదేహాలను తీసుకొని పోయి శ్మశాన వాటికలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అప్పుడే పంచాయతీరాజ్ శాఖ ఆ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటించారు. మళ్ళీ ఆ నిధులన్నీ వెనక్కిపోయినాయి అని చెప్పి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల ఆ ప్రాంతంలో శ్మశాన వాటికి పోయే దారే కాకుండా అది చాలా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఆ బ్రిడ్జి తర్వాత సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. దీంతోపాటు మనకి పల్లెపాడు దగ్గర నుంచి కుర్తిపాలెం వరకు పెన్నా పొర్లుకట్ట ఉంది. ఈ పెన్నా పొర్లుకట్ట వరదలు వచ్చినప్పుడల్లా తెగిపోయి గ్రామాల మీద నీరు వచ్చేసి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది. గతంలో మొన్న వచ్చినటువంటి వరదలకు కూడా ఆ పెన్నా పొర్లుకట్ట తెగిపోయి ఊరి మీద పడిపోయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం కలిగింది. తుట్టిలో ప్రాణ నష్టం తప్పిపోయింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే పెన్నా పొర్లుకట్టకి రివిట్మెంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాబోయే వర్షాకాలము ఎప్పుడు ఎట్టుంటుందో తెలియనటువంటి పరిస్థితి. జరిగిపోయిన తర్వాత మనం విచారం వ్యక్తం చేసేదానికన్నా దానికి జరగక ముందే దాని నివారణ మార్గాలు చేపట్టడం మంచిదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో సిపిఎం పార్టీ భవిష్యత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.